అవును కానీ మా పట్వారి ఏదో ప్రెస్ మీట్ పెడతా అన్నాడు. నీకెందుకురా ప్రెస్ మీట్ అంటే చెప్పనలేదు. మరి ఇడేం చెప్తాడో ఇందాం. సతీ సాఫీ ట్రక్కకు మీడియం మిత్రులందరికీ శనార్థులు. నా మీద ఎలా బుర్జదల్లే కార్యం సురువైంది. బుర్జ దల్లినందుకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కడుకోనికనే మస్తు టైం పడుతుంది. అందుకే మీడియం ముంగటికి వచ్చి ఫ్రెష్ మీట్ పెట్టిన సర్ఫేసి తెల్లగా గడిగినట్టు చేసుకుందామని వచ్చిన. ఏమైంది సత్తి నీకు? నయీం అనే కిరాతకుని పోలీసులు చంపినందుకు సంపూర్ణ వేతకం చేస్తున్నా. అదే విధంగా సచ్చినాక దిగ్భ్రాంతికి లోనైనా. అయ్యో దేవుడా, మళ్ళా నయీం కథను ఎందుకు చెప్తున్నావురా నువ్వు? ఏమైంది నీకు? నేను ఇంకా ముచ్చట్నే సురువు చేయలేరు కొచ్చాన్లు అడుగుతున్నది. తీన్మార్ ఆర్తలలో పని చేసే బిత్తిరి సత్య అనే నాకు నయీంతోని కానీ నయీం గ్యాంగుతోని కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అసలు నయీం అనే పేరే నాకు తెలియదు. ఆయన చచ్చిపోయినాక నయీం గుండెగాడని నాకు ఎరకైంది. అప్పుడు ఒరేయ్, నయీంకి తీన్మార్తలకు ఏం సంబంధం రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉంటది. ఈ సంఘటనను నేను ఖండాలుగా ఖండిస్తున్నాను. నువ్వెందుకు ఖండిస్తున్నావు? నీకేం సంబంధం అసలు? నాకే కాదు, నీకు కూడా ఉంటది. మొత్తం తీన్మార్ గ్రూప్ కే మచ్చదెట్టి చట్టు చేస్తుండ్రు. ఏంది గా గుండగాడు నయీంకి నాకేం సంబంధాలు ఉన్నాయిరా? నువ్వు నన్ను భయం పెట్టి చెప్తున్నా చూడు. బుగిలైతుందాక నాకు కూడా గట్ల బుగిలయ్యే ఫ్రెష్ మీట్ పెట్టినా నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవంట అని. సత్తి, ఆయన పెద్ద పెద్దోళ్ళను అమాయకులను నాయకుల్ని చంపినోడ్రా. ఆడెక్కడ మనం ఎక్కడ చెప్పు? ఇదైతే మంచి పద్ధతి కాదు. ఇది మంచి చర్య కానే కాదు. నేను ఆర్తల కొలువుకి ఎట్లొచ్చినా ఏ ఊరికి వెళ్ళొచ్చినా మొత్తం మీకు ఎరికే. ఎరకలేందేముంది తమ్మి, నేనే కదా నేను తోలుకొచ్చింది. మీరొక్కటే గమనించుకోండి, బిత్తిరి సత్తి అసొంటోరు కాదు. బిత్తిరి సత్తికి ఎసొంటి భాయ్ చరిత్ర లేరు. వాస్తవాలు బయటికి రండి. సత్తి, నిజం చెప్పురా, ఆన్కి నీకేమన్నా సంబంధం ఉందా లేకపోతే ఉత్తగా నాగమైతున్నావా? మొన్న నేనే చెప్పిన కదక్క, నయీం గ్యాంగ్ కొత్త లీడర్ నేనే అంట అని. పుసుక్కున నయీంకు నాకు సంబంధాలు ఉన్నాయంటానంటే ఎట్లాక? ఓరు దేవుడా, నీ పోరడిపిసిన వాడెద్దు. ఉత్తగా నాకు టెన్షన్ పెట్టినావు కదరా, అదంతా ఉత్తదేనా? హే ఉత్తుగా చెప్పిన తూచుతూ ఫెయిల్. అందరికి అర్థం కావాలంటానికి అట్లా చెప్పినా గానీ దాని లేదు, డాంబర్ గోలీ లేదు. నాకైతే ఏం తెలియదు. ఓరు వారి ఉత్త పిరికి పోరను ఉన్నవేంద్రా? అయినా సంబంధాలు ఉన్నోళ్ళు ఏరే ఉన్నారు. అక్క ఒకవేళ నయీం డైరీలా నేను సత్తికి అనుమానిని అంటాను రాసుకుంటే ఎట్లాక? పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడగరా, అరెస్ట్ చేయరా, నీకు ఎన్ని పైసలు ఇచ్చిందంట అని? నీ పేరెందుకుంటదిరా? నువ్వు విలేకరు వాయే. మంత్రులు, ఎల్ఎంఎల్, డీజీపీలు, ఐజీలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరు పేర్లు రాసిందంట అక్క డైరీలా. అలా పని అవుతుంది. ఇక అది కాదు సత్తి, పోలీసు వాళ్ళు మంత్రుల పేర్లు రాస్తే నువ్వెందుకు ఆగమవుతున్నావు? వాళ్ళ పేర్లు ఉంటే మనకేమైతుంది అక్క? వీళ్ళ లెక్కనే 60 మంది ఇలేకల దాకా పేర్లు ఉన్నాయంట ఆర్తల్లో చెప్పిండ్రు. అందులో నా పేరు ఉంటే ఎట్లాక? ఏందిరా ఆర్తలు చెప్తే నీ పేరెందుకుంటదిరా? ఆ నయీం గారు 30 ఏళ్ళకి సరిపోని డైరీ రాసిందాక ఎవరి పేరు ఎప్పుడు ఎట్లా బయటకు వస్తుందో అర్థమైతలేరాక. అవునా? అయినా ఎంతమంది పేర్లను బయట పెడతారు చెప్పు? అందరు పేర్లు బయట పెట్టేటట్టుండ్రాక. ఆడేం రాసిందో ఏం తెలిసిందో మనకు తెలియదు కానీ ఎవరికి తెలిసిందో వాళ్ళే చెప్తున్నారు. నువ్వేం బుగులు పట్టకు తమ్మి. చూసుకున్న నీ పేరు నా పేరు బయటకు వస్తుందేమంట అని ముందుగానే ఫ్రెష్ మీట్ పెట్టినా. నీ బిత్తిరోడా, అట్లా పెడితే కాదనుకుంటున్నావా? ప్రెస్ మీట్లు పెడితే నిజంగానే సంబంధం ఉందని అనుకుంటారా? ఎందుకు పెట్టినావు నువ్వు? ఎందుకు అనుకుంటారాక? నాకేం సంబంధం లేదంట అని చెప్పిన కదా. అందరు ఫ్రెష్ మీటింగ్లు పెట్టి ఇట్లనే చెప్తారు. సతీ, మనల్ల మాట నిజం చెప్తున్నా, నాకు కూడా ఏం సంబంధాలు లేవు, నాకేం తెలియదు. ఉత్తగనన్నా చెప్తిన్రా నాయన. నయీం వార్త ఇటువంటి వార్తలు చెప్పే ముంగట చాలా ఫైలం ఉండాలి. నాకైతే ఏం సంబంధం లేదు. సోదరి మనలారా, ఫ్రెష్ మీటింగ్ అయిపోయింది. ఫోన్గా నేను కూడా కుర్చీ తీసుకొని పోతున్నా.